అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో మీకోసం నేను ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసాను. అక్కడ ఏముంటాయి, ఏం షాపింగ్ చేయొచ్చు, ప్లేస్ ఎక్కడ, ఎలా వెళ్ళొచ్చు, అవన్నీ చెప్పేస్తా. కానీ అంతకన్నా ముందు మీరు ఒక లైక్ షేర్ చేస్తే నా పేజ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒక లైక్ చేయడం వల్ల నా కంటెంట్ అనేది ఇంకా చాలామందికి బ్రాడ్కాస్ట్ అవుతుంది. అండ్ ఒక షేర్ చేయడం వల్ల మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు. సో దానివల్ల నా ఛానల్కి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేనైతే మన కొండాపూర్లో ఉన్న శరత్ సిటీ మాల్, ఏఎంబి మాల్కి అయితే వచ్చేసాను. సో అక్కడ ఏమేమి ఉంటాయి, ఏం షాపింగ్ చేయొచ్చు, ఎవరితో వెళ్ళాను, ఏం చేశాను, ఏం తిన్నాను, సో ఏం విండో షాపింగ్ చేశాను అన్నీ చూసేద్దాం. నేనైతే ఎంటర్ అయిపోయా. రీసెంట్గా వెళ్ళాను కాబట్టి ఇక్కడ కూడా ఫెస్టివల్ తగ్గట్టు థీమ్స్ పెడతారు. థీమ్స్ అయితే చాలా బాగుంటాయి. చాలామంది రీల్స్ కూడా షూట్ చేస్తూ ఉంటారు. సో ఇంకా అలాగే వెళ్ళిపోయాం. ఇక్కడ ఇందులో 4 ఫ్లోర్స్ ఉంటాయి. నేను హాస్టల్లో ఉండేటప్పుడు ఎప్పుడు బోర్ కొట్టినా, కరెంట్ పోయినా వెంటనే రెడీ అయిపోయి మాల్కి వెళ్ళిపోతా. చాలా బాగుంటుంది, చాలా పెద్దది కూడా. హైదరాబాద్లో ఇన్ఆర్బిట్ మాల్ తర్వాత ఏఎంబి మాలే చాలా పెద్దది. నేనైతే ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళలేదు, కానీ చాలామంది చెప్పారు ఏఎంబి కన్నా ఇన్ఆర్బిట్ పెద్దది అని. నాకైతే ఇక్కడ ప్రతి ఫ్లోర్లో ఏముంటుందో అన్నీ తెలుసు. కాకపోతే అన్నీ తెలుసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. చిన్న మాల్ కాదు కదా, పెద్దది కదా. సో కింద బేస్మెంట్ ఫ్లోర్ అంతా హాఫ్ సైడ్ మొత్తం ఓపెన్ ఫుడ్లా ఉంటుంది. మొత్తం అన్ని స్టాల్స్ ఉంటాయి. ఇంకో సైడ్ అంతా మినీషో, సెంట్రో, మెట్రో అన్నీ ఉంటాయి. ఇంకో సైడ్ స్టార్ మార్ట్ ఉంటుంది. అట్లానే మీకు ఫిష్ పాప్, నెయిల్స్ అవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఫ్లోర్ కూడా మొత్తం షాపింగ్ మాల్స్, బ్రాండెడ్ మాల్స్ అన్నీ ఉంటాయి. అండ్ మీకు ఏమైనా ఈవెంట్స్ అవి అయితే, సెలబ్రిటీస్ వాళ్ళు వస్తే మెయిన్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్, బేస్మెంట్ ఫ్లోర్ కాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం సెట్టింగ్ వేసి ఇంకా మొత్తం ఈవెంట్లా చేస్తారు. నేను వెళ్ళినప్పుడైతే విక్రమ్ని చూసా, నిఖిల్ చూసా, అనుపమాని చూసా. అట్లా చాలాసార్లు చూసాను. అండ్ చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు మాల్కి. ఇక్కడ ఇంకా వాళ్ళు నార్మల్గా వస్తారు, నార్మల్ మనుషుల్లాగే. ఎందుకంటే వాళ్ళు కూడా నార్మల్ మనుషులే కదా, మూవీస్లో యాక్ట్ చేస్తారు కాబట్టి మన మీద కొంచెం ఫ్యాన్స్ ఉంటాము. హాయ్, హలో, షేక్ హ్యాండ్, సెల్ఫీ అని చెప్పి అడుగుతాం. బట్ హైదరాబాద్లో ఇదంతా నార్మలే. శ్రీజ కోసం వెయిట్ చేసా. శ్రీజ అయితే వచ్చేసింది. ఇంకా వచ్చిన తర్వాత అలా జూడియోకి పోదాం, కొంచెం మంచిగా రీజనబుల్లో ఉంటాయి రేట్స్ అని చెప్పి. జూడియో అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సేమ్ అదే ఫ్లోర్లో వెస్ట్ సైడ్ ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి, నాకైతే గుర్తు రావట్లే. అండ్ ఇంకో సైడ్ O3 నెయిల్స్వి కూడా ఉంటుంది. సో మేమైతే జూడియోకి వెళ్తున్నాం ఇప్పుడు. మొత్తం మాల్ అయితే చూసేయండి. సెకండ్, థర్డ్ ఫ్లోర్స్ కూడా అలాగే చాలా వెరైటీ డ్రెస్సెస్ ఉంటాయి. డ్రెస్సెస్ తగ్గట్టే కాస్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే మాల్ కదా. మొత్తం అన్ని బ్రాండెడ్, అన్బ్రాండెడ్. అరే ఇట్లాంటి పేర్లు ఉన్న షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయా అని చెప్పి డౌట్ వస్తుంది. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మళ్ళీ సెకండ్, థర్డ్ ఫ్లోర్స్ కూడా మొత్తం షాపింగ్ ఉంటుంది. ఫోర్త్ ఫ్లోర్లో మళ్ళీ ఇంకో హాఫ్ అంతా హ్యామ్లెస్ ఉంటుంది. ఇంకో సైడ్ అంతా ఫుడ్ ఉంటుంది. అండ్ ఇంకో సైడ్ అంతా అడ్వెంచర్స్, గేమింగ్స్ టైప్ ఉంటాయి అన్నమాట. ఇదేదో బ్రాండ్ చూడండి, FCUK అంట. నేనైతే చాలా నవ్వుకున్నా చూసి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఫోర్త్ ఫ్లోర్లో మొత్తం అడ్వెంచర్ గేమ్స్ ఉంటాయి. థర్డ్ ఫ్లోర్లో కూడా హాఫ్ ఉంటుంది, అది సంథింగ్ స్ప్లాష్ అనేదో ఉంటుంది. ఇంకా సైడ్ హారర్ హౌస్ కూడా ఉంటుంది. హారర్ హౌస్ బాగుంటుంది, నేను వెళ్ళాను. వీక్ డేస్ అయితే 100 రూపీస్, వీకెండ్స్ అయితే 150. కానీ బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. తర్వాత మోస్ట్లీ పైన ఫుడ్ కోర్ట్ బాగుంటుంది కింద దానికన్నా. కింద అయితే ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ అలాంటి వాటికి బాగుంటుంది. మెయిన్ కోర్స్ అది అయితే పైన బాగుంటాయి, ఆఫర్స్ కూడా ఉంటాయి. అండ్ హ్యామ్లెస్ కూడా బాగుంటుంది, కొంచెం కాస్ట్ అయినా టాయ్స్ బాగుంటాయి. సో శ్రీజ మినీ షోకి వెళ్దాము ఒకసారి చూద్దామంటే మేము మినీ షోకి వచ్చేసాము. వీకెండ్స్ అయితే చాలా రష్ ఉంటుంది. అసలు ఒకళ్ళు గుద్దుకొనే అంత రష్ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో
బీచెస్ లాంటివి లేవు కదా రిఫ్రెష్మెంట్కి. సో మాల్స్గా వస్తారు మోస్ట్లీ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు. పిల్లలకైతే చిన్న చిన్న టాయ్ ట్రైన్స్ ఉంటాయి ప్రతి ఫ్లోర్లో. మేమైతే మినీ షోకి వచ్చాము. ఈ మధ్యన రీల్స్లో చాలా ట్రెండ్ అవుతుంది మినీ షోలో క్యూట్ క్యూట్ థింగ్స్ ఉంటాయి బాగుంటాయి అని చెప్పి. సో మినీ షోకి అయితే వచ్చేసాం. నేనైతే ఏం కొనుక్కోలేదు. శ్రీజ అయితే ఒక టాయ్ తీసుకుంది. నేనైతే జస్ట్ విండో షాపింగ్ ఏవి ఎట్లా ఉంటాయి అని చెప్పి మీకోసం వీడియో తీసేసా. నాకైతే కొన్ని థింగ్స్ చాలా నచ్చాయి. కొన్ని అయితే జస్ట్ టైంపాస్కి అది ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి చూసా. సరే నచ్చింది కదా తీసుకుందాం అని చెప్పి చూస్తే కాస్ట్ మాత్రం అదిరిపోతుంది. కోటిలో ఒక 10 రూపీస్ ఉంటే ఇక్కడ ఒక 300 ఉంది. 3x అనమాట. ఆబ్వియస్లీ ఉంటుంది కదా బ్రాండ్ అంటే ఆటోమేటిక్గా ఉంటుంది. నేను చూసిన క్యూట్ క్యూట్ థింగ్స్ అన్నీ చెప్పి చూపిస్తున్నా. అన్నీ ఉన్నాయి A to Z ఎలక్ట్రానిక్స్ నుంచి. సో నేనైతే స్టార్ మార్ట్కి వెళ్ళలేదు ఈసారి, ఎందుకంటే అంత టైం లేదు అండ్ రష్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ పక్కనే ఉంటుంది మినీ షోకి ఆపోజిట్లో స్టార్ మార్ట్. అందులో అయితే చాట్ అండ్ పానీపూరి చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు అక్కడే తింటూ ఫిష్ పా ఎవరు చేసుకుంటున్నారో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటాను అనమాట. పక్కనే ఉంటుంది ఫిష్ పా. 20 minutesకి ఆర్ 30 minutesకి 100 రూపీస్ అనమాట. అవి అందులో కాలు పెట్టగానే ఒక టైప్ ఫీలింగ్ వస్తుంది, కితకితలేస్తున్నట్టు. చాలా బాగుంటుంది. నేను ఒకసారి ఒక 2-3 times చేయించుకున్నా, కానీ బాగుంటుంది. స్టార్ మార్ట్లో కూడా మీకు మంచిగా జూడియోలో ఎట్లా ఉంటాయి రేట్స్ అట్లానే ఉంటుంది. నేను క్లాతింగ్ కోసం చెప్తున్నా. స్టార్ మార్ట్ మొత్తం ఎట్లా అంటే డిమార్ట్లా అనమాట. క్లాతింగ్స్, ఫుడ్ ఐటమ్స్, గ్రాసరీస్ అన్నీ ఉంటాయి. అవి కూడా రీజనబుల్గానే ఉంటాయి. ఏబీ మాల్లో రీజనబుల్గా ఉండేది స్టార్ మార్ట్, జూడియో. మిగతావన్నీ ఇంకా బ్రాండ్సే. కొత్తగా యంగ్స్టర్ అనేది పెట్టారు, అది కూడా బాగానే ఉంది. సో శ్రీజ ఇంకా అలా చూస్తూ ఉంది షాపింగ్ ఏం చేయాలి, ఏం కొనాలి వాళ్ళ పాపకి అని చెప్పి. సో అదే స్టార్ మార్ట్ అనమాట. ఇటు సైడ్ ఉంది కదా, అది కొంచెం పెద్దది, బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా జూడియోకి వెళ్ళిపోతున్నాం. జూడియోలో కూడా ఇంకా అన్ని డ్రెస్ తీసుకొని ట్రైల్ వేసుకొని ఫోటో తీసుకొని పక్కన పెట్టడమే. అండ్ ఈ మాల్ ఎక్కడ ఉందంటే కొండాపూర్లో. బస్సులో అయినా రావచ్చు, లేదో మెట్రో అంటే రాయదుర్గం దిగి రాయదుర్గం నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని రావచ్చు. ఎంబీ మాల్ అంటే ఎవరైనా తీసుకెళ్తారు. ర్యాపిడో అయితే ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఒకవేళ షేరింగ్ ఆటో అయితే 20 to 30 రూపీస్ అవుతుంది. చాలా దగ్గర మాల్కి. సో పైన అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయని చెప్పా కదా, అందులో ట్రాంపోలైన్ కూడా ఉంది. కానీ మీకు అక్కడ గేమింగ్ కార్డ్ అనేది ఉండాలి. అది 2000 పెడితే 2500 పాయింట్స్, 5000 పాయింట్స్ వస్తాయి. సో ఆ పాయింట్స్ని మనం గేమ్స్ ఆడి రిడీమ్ చేసుకోవాలన్నమాట. పిల్లలకి బాగా టైంపాస్ అవుతుంది గేమింగ్ జోన్లో. అండ్ గేమింగ్ జోన్కి ఆపోజిట్లో ఏఎంబీ మాల్ కూడా ఉంది. ఇది యాక్చువల్లీ ఈ మాల్ మొత్తం మహేష్ బాబుది అనమాట. సో అందుకే ఏఎంబీ మాల్ అని వచ్చింది. ఏఎంబీ మూవీస్ థియేటర్ ఉంది. సో చాలా మూవీస్ అయితే నేను అందులోనే చూసాను ఏఎంబీ మాల్లో. మెయిన్గా అయితే మసూదా, అది కూడా ఫ్రంట్ సీట్స్లో కూర్చొని చూసాను నేను, నా ఫ్రెండ్ భార్గవి. నేనైతే చాలా భయపడ్డా, బట్ అది కూడా మంచి ఎక్స్పీరియన్సే. అండ్ కమింగ్ టు ద 5th floor మొత్తం పబ్స్ ఉంటాయి, డిఫరెంట్ పబ్స్. ఫైర్ఫ్లై కాన్సర్ట్స్ కూడా అవుతూ ఉంటాయి పైన పబ్స్లో. మంచిగా ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది. నేనంటే ఎప్పుడు వెళ్ళలేదు, జస్ట్ ఇలా లోపలికి వెళ్ళి ఏదో బ్యాండ్ అవుతుంది చూసి వచ్చేసాను. మేడం మీరు ఏమీ తీసుకోకపోతే మీరు ఇక్కడ ఉండద్దు అని చెప్పి చాలా మర్యాదగా చెప్పారు. మేము అంత మర్యాదగా వచ్చేసాం బయటికి. స్టాగ్ ఎంట్రీస్ ఉంటాయి, లేదంటే హ్యాపీ అవర్స్ ఉంటాయి. హ్యాపీ అవర్స్లో గర్ల్స్కి ఫ్రీ ఎంట్రీస్ ఉంటాయి. అంతే, నాకు అంతే తెలుసు. పబ్స్ గురించి అంతకుమించి ఏం తెలీదు. మేము ఎప్పుడు వెళ్ళలేదు, జస్ట్ తెలుసు అంతే. అండ్ ట్రాంపోలైన్ జోన్ ఆపోజిట్లో మనకి స్ట్రీట్ షాపింగ్ అనేది ఉంటుంది ఏఎంబీ మాల్లోనే, పైన 4th floorలో. స్ట్రీట్ షాపింగ్ ఎలా అంటే డిఫరెంట్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ అందరూ చిన్న స్టాల్స్ తీసుకొని షాప్స్లా పెట్టారనమాట. క్లాతింగ్ ఉంటుంది, కిచెన్స్ లాంటివి ఉంటాయి,
యాక్సెసరీస్ ఉంటాయి, బ్యాంగిల్స్ ఉంటాయి, డ్రెస్సెస్ ఉంటాయి, పెయింటింగ్స్ ఉంటాయి, టాటూ స్టూడియో ఉంటుంది, మెహందీ ఆర్టిస్టులు ఉంటారు, అట్లా చాలా అనమాట. సో స్మాల్ బిజినెస్ ఓనర్స్ అందరూ చిన్న చిన్న షాప్స్ తీసుకొని పైన చిన్న మినీ స్ట్రీట్ షాపింగ్లా ఉంటుంది. అక్కడ కూడా మీకు బాగుంటాయి డ్రెస్సెస్, క్వాలిటీ ఉంటాయి, అన్ని రేంజెస్ ఉంటాయి, లో టు హై అన్ని రేంజెస్ ఉంటాయి. అది కూడా ఈ మధ్యన రీల్స్లో వచ్చింది. సో ఒకవేళ ఎంబీ మాల్కి వెళ్తే అక్కడ కూడా వెళ్ళి ట్రై చేయండి, చూసాను ఇంకా మీరే. అండ్ కొన్ని రీల్స్లో ఇక్కడ మేక్ యువర్ ఓన్ పర్ఫ్యూమ్ అని చెప్పి కూడా చాలా ఫేమస్ అయ్యింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ ఇట్ అ ట్రై, బట్ బాగానే ఉంటుంది. ఐ డెంట్ ట్రైడ్, ఇట్ విల్ బీ గుడ్. మీన్స్ వెల్త్ ఫ్లోర్లోకి వెళ్ళంగానే ఆ స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. చూసేయండి మీరే. ఇంకా ఎక్కువ వాగుతా అంటే మీకు బోర్ కొడుతుంది. సో ప్లీజ్ కంటిన్యూ విత్ ద వీడియో. ఫైనల్గా మేము అన్ని ఫుడ్ ఆప్షన్స్ చూసుకొని లాస్ట్లో బురిటో, కాలిఫోర్నియా బురిటోకి వచ్చేసాము. ఇక్కడైతే ఒక కాంబో తీసుకున్నాము. కాంబో అయితే బాగుంది. కొన్ని అంటే రెగ్యులర్గా పిజ్జా, బర్గర్, కేఎఫ్సీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం, కానీ బాగానే ఉంది. నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి తల కొట్టుకుంటుంది పాప. అదే హారర్ హౌస్ అనమాట. మేమైతే వెళ్ళలేదు, టైం అయిపోతుందని చెప్పి. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇలాగే మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళినప్పుడు మీకు ఏం చేశారు, ఎలాంటి ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా అయ్యాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. See you in my next video. Until then, take care. See you and bye-bye.